ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మా జీడి రైతుల సమస్యపై మాట్లాడదామంటే వేదిక పంచుకోవడానికి ఛాన్స్ అవ్వదు. అటువంటిది ఒక్క జనసేన పార్టీ మాత్రమే జీడి రైతులు కాదు, ఏ సమస్య అయినా ముందుకొచ్చి సమయాన్ని ఇచ్చేది జనసేన పార్టీ అనే నేను చెప్తున్నాను. ఇదే విధంగా మాకు మంత్రి ఉన్నారు. ఆ మంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే కడుపు మంట. ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు జీడి రైతులకి మద్దతు ధర ప్రకటించాలి, జీడి రైతుల సమస్యలు అనేకమైన ఉన్నాయి, వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలి, మద్దతు ధర తక్షణమే పరిష్కరించాలంటే మరుసటి రోజు పళ్ళు కూడా తోముకోకుండా వచ్చి ఒక దొంగ హామీ ఇచ్చారు. 1000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, 8000 వ్యాపారుడు ఇస్తాడు అని చెప్పారు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతున్నా ఆ యొక్క హామీ నెరవేరిన పాపాన పోలేదు. మా దౌర్భాగ్యం ఏంటంటే పండించే రైతుకి గిట్టుబాటు ధర ఉండదు, ప్రాసెసింగ్ చేసే కూలీకి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి భద్రతలు ఉండవు. అదేవిధంగా ప్రాసెసింగ్ చేసే వ్యాపారస్తుడికి వారి యొక్క ప్రమోషన్లకి భద్రతలు ఉండవు. ఈ ప్రభుత్వానికి సమస్యలు ఏమీ పట్టవు. ఈ ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక్క సమస్య పవన్ కళ్యాణ్ అనే సమస్య. ఈ ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక్క కడుపు మంట పవన్ కళ్యాణ్ గారు అనే కడుపు మంట. అంతేగాని మా అట్టడుగున ఈ ఉద్దాన ప్రాంతంలో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి జీవన్మరణ సమస్యనే, ఉద్దానమైన కిడ్నీ బాధితుల సమస్య, ఇంకొకటి జీడి రైతుల సమస్య. 2 కూడా ప్రభుత్వం దగ్గర సమాధానాలు ఉండవు. కానీ మన జనసేన పార్టీకి 2 అంశాల మీద ఒక నిర్దేశం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఉత్తరాంధ్ర ఈ వెనుకబడితనం శ్రీకాకుళం జిల్లా తలరాతలు మాడాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి మనిషి, మెదడు మరియు మనసుతో ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ బతుకులు మారవు, ఈ తలరాతలు మారవు అని నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ఈ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.